హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిబిసి టెస్ట్ గురించి మనం తెలుసుకుందాం. సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇది మన రక్తంలోని ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్లను కొలుస్తుంది. ఈ టెస్ట్ మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుపుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సిబిసి పూర్తి పేరు కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇది మన రక్తంలోని 3 ముఖ్యమైన కణాల గురించి చెప్తుంది: ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను మనకు శరీరం అంతా తీసుకెళ్తాయి. 2. డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. ఇవి మన రోగ నిరోధక శక్తి, ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. ప్లేట్లెట్స్ ఇవి గాయం అయినప్పుడు రక్తం గట్టగట్టడానికి సహాయపడతాయి. ఇవి కాకుండా సిబిపిలో హిమోగ్లోబిన్, హెచ్బి, పిసివి, ఎంసివి, ఎంసిహెచ్, ఎంసిహెచ్సి వంటి పారామితులు కూడా ఉంటాయి. వీటి గురించి మనం వివరించుకుందాం. మొదట ఆర్బీసీ ఎర్ర రక్త కణాల గురించి చూద్దాం. ఇవి మన ఎముక మధ్య బోన్ మ్యారోలో తయారవుతాయి. వీటిలో ఉండే హిమోగ్లోబిన్, హెచ్బి అనే ప్రోటీన్ ఆక్సిజన్ను తీసుకెళ్తుంది. సాధారణ విలువలు: ఆర్బీసీ మగవారికి 4.7 నుంచి 6.1 మిలియన్ బై యూఎల్ వరకు ఉంటుంది. ఆడవారికి 4.2 నుంచి 5.4 మిలియన్ బై యూఎల్. హిమోగ్లోబిన్ హెచ్బి మగవారికి 13.8 నుంచి 17.2 జీ బై డిఎల్. ఆడవారికి 12.1 నుంచి 15.1 జీ బై డిఎల్. హెచ్బి తక్కువగా ఉంటే ఎనిమియా, రక్తహీనత, అలసట, బలహీనత, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు రావచ్చు. హెచ్బి ఎక్కువగా ఉంటే నిర్జలీకరణం, ఊపిరితిత్తుల సమస్యలు లేదా ఇతర కారణాలు ఉండవచ్చు. ఇప్పుడు డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాల గురించి చూద్దాం. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థలో ప్రధాన భాగం. ఇన్ఫెక్షన్ లేదా వాపు వచ్చినప్పుడు ఇవి పెరుగుతాయి. సాధారణ విలువలు: 4,500 నుంచి 11,000 సెల్స్ బై యూఎల్. డబ్ల్యూబీసీ ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ లేదా ఇతర పరిస్థితులు ఉండవచ్చు. డబ్ల్యూబీసీ తక్కువగా ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని మందుల ప్రభావం లేదా ఎముక మధ్య సమస్యలు ఉండవచ్చు. డబ్ల్యూబీసీలో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ వంటి రకాలు ఉన్నాయి. అవి ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో తెలుపుతాయి. ఇప్పుడు ప్లేట్లెట్స్ గురించి చూద్దాం. ఇవి రక్తం గట్టగట్టడానికి, బ్లడ్ క్లాటింగ్ చాలా ముఖ్యమైనవి. గాయం అయినప్పుడు ఇవి ఆ ప్రాంతంలో గడ్డగా మారి రక్తస్రావాన్ని ఆపుతాయి. సాధారణ విలువలు: 150,000 నుంచి 4,00,000 సెల్స్ బై యూఎల్. ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువ. డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ కొన్ని మందుల వల్ల తగ్గించవచ్చు. ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉంటే రక్తం గడ్డగట్టే ప్రమాదం, థ్రోంబోసిస్ ఎక్కువ. ఎంసివి మెన్ కార్పస్కులర్ వాల్యూమ్. ఆర్బీసీ కణాల సగటు సైజు సాధారణం 80 నుంచి 100 FL. తక్కువగా ఉంటే చిన్న ఆర్బీసీలు, మైక్రోసైటిక్ ఎనీమియా. ఎక్కువగా ఉంటే పెద్ద ఆర్బీసీలు, మైక్రోసైటిక్ ఎనీమియా. ఎంసిహెచ్ మెన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్. ఒక్కో ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్ సగటు బరువు సాధారణం 27 నుంచి 33 pg. ఎంసిహెచ్సి మెన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్ కాన్సంట్రేషన్. ఆర్బీసీలో హిమోగ్లోబిన్ సాంద్రత సాధారణం 32 నుంచి 36 జీ బై డిఎల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సిబిపి మొత్తం వివరించడం జరిగింది. సో మీరు ఈ రిపోర్ట్ మీకు ఎప్పుడైనా సిబిసి చేయించుకున్నప్పుడు ఈ వీడియోని మీరు మరలా ఒకసారి చూసారంటే మీ రిపోర్ట్ మీకే అర్థమవుతుంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే చేసిన వీడియో. సో దీంట్లో ఏ అబ్నార్మాలిటీ వచ్చినా మీ డాక్టర్ గారిని మీరు సంప్రదించాలి. ఈ వీడియో జస్ట్ అవగాహనకు మాత్రమే. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు.